తీయాలి. తీసిన తర్వాతనే దీనికి న్యాయం జరుగుతుందనే ఉద్దేశం నాకు. రైట్ మాధవ్ గారు, థ్యాంక్ యూ. ఇప్పుడు మౌనిక గారు మీరేమంటారు? ఎందుకంటే ఇది నాకు ఐఎమ్ స్టిల్ ఇన్ షెల్ షాక్. ఎందుకంటే ఇట్స్ నాట్ అ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేస్ అని కోర్టు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్. న్యాయం పరిధిలో, చట్ట పరిధిలో ఉంది కాబట్టి ఐ షుడ్ నాట్ కామెంట్ లైక్ దిస్, బట్ లెట్ దేర్ బి ఎనీ కైండ్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్. కానీ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేస్ అని ఆయన మాట్లాడినటువంటి తీరు నిజంగా ఇట్ ఈస్ రియల్లీ షెల్ షాక్ ఫర్ మీ అట్లీస్ట్. అండ్ అదేవిధంగా ఆ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అన్నీ చూసుకుంటే అసలు చాలా సంఘాలు రోడ్లపైకి వచ్చాయి. రోడ్డు మీద వచ్చి డాక్టర్లు దీక్ష చేస్తుంటే వాళ్ళని ఆ అర్ధరాత్రి పూట చిల్లా చెదురు చేసేటువంటి దానికి చేసినటువంటి ప్రయత్నం కావచ్చు. అన్ని ప్రయత్నాలని ఇప్పుడు ఐఎమ్ స్టిల్, అంటే నేను డిబేట్ జరుగుతూ ఉంటే కూడా నేను కొంతమంది డాక్టర్స్ పెట్టినటువంటి స్టేట్మెంట్స్ చూస్తూ ఉంటే వీఆర్ గోయింగ్ ఫర్ ద హయ్యర్ కోర్ట్స్ అనేటువంటి స్టేట్మెంట్స్ ఆ డాక్టర్స్ చెప్తా ఉన్నారు. ఐ థింక్ దిస్ స్టేట్మెంట్ ఒకవేళ మమతా దగ్గర నుంచి వచ్చి ఉంటే మేబీ ఐ వుడ్ హావ్ వెల్కమ్డ్ ఇట్. బట్ పిల్లలు ఎవరైతే తోటి విద్యార్థులు లేదా తోటి జూనియర్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నటువంటి తీరు నిజంగా నాకు ఆనందం కలిగిస్తూ ఉంది. అయినప్పటికీ కూడా మమతా స్టేట్మెంట్స్ మేబీ ఐఎమ్ వెరీ సాడ్. ఆవిడ సీఎం అయి ఉండి ఇక్కడ అనొద్దు, మనం గుర్తు చేసుకోవాలి కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు సివి ఆనంద్ చేసినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది నిజంగా దేశమంతా గర్వించింది. మౌనిక గారు, మీ స్టేట్మెంట్స్ ఏంటి దీనిపైన? Yeah, a very good evening to all the panelists and the Foresight News. వెరీ ఫస్ట్ థింగ్ ఏంటంటే దీనిలో గ్యాంగ్ రేప్ అయినప్పుడు మల్టిపుల్ విక్టిమ్స్ ఉండాలండి, కానీ ఒక్కరే ఉన్నారు. అంటే చార్జ్ షీట్ లో ఒకరి పేరే ఉంది. అక్కడనే కేసు అన్యాయం జరిగిన అమ్మాయికి ఇంకా న్యాయం జరిగే ఛాన్స్ లేదు అని మనం అనుకోవచ్చు. ఒకటి. రెండో విషయం, నిర్భయ కేసు 2012 లో జరిగినప్పుడు గవర్నమెంట్ అది నేషనల్ క్యాపిటల్లో జరిగినప్పుడు అప్పుడు కూడా 7 years పట్టింది వాళ్ళకు జస్టిస్ రావడానికి. వాళ్ళ మీద క్యాపిటల్ పనిష్మెంట్ రావడానికి కూడా వాళ్ళకి 7 years టైం పట్టింది. అంటే అంత అవుట్రేజ్ ఉన్న ఆ కేస్ కి కూడా. నెక్స్ట్, న్యాచురల్ జస్టిస్ అని ఒకటి ఉంటదండి ఇన్ లా. వాట్ డస్ దట్ మీన్ ఈస్, ఏదైనా ఒక కేసు ఇష్యూలో పబ్లిక్ అవుట్రేజ్ బాగున్నప్పుడు, పబ్లిక్ బాగా ఎమోషనల్ గా తీసుకున్నప్పుడు ఇన్స్టెంట్ గా జస్టిస్ తీసుకురావడము అనేది ఎలక్టోరల్ గా ఎలెక్ట్ అయిన పీపుల్ కి ఉన్న మోరల్ వాల్యూ, మోరల్ రెస్పాన్సిబిలిటీ అన్నమాట. ఫర్ ఇన్స్టెన్స్, ఇప్పుడు బీయింగ్ అన్ అడ్వకేట్ ఐ షుడ్ నాట్ సే దిస్, బట్ దెన్ ఒక డైనమిక్ పోలీస్ ఆఫీసర్ ని చార్జ్ గా పెట్టినప్పుడు, అంటే ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఒక ఎన్కౌంటర్ జరిగింది అనుకోండి ఒక విక్టిమ్స్ మీద, అప్పుడు గవర్నమెంట్ తో పాటుగా ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకునే ఆ పర్టికులర్ పోలీస్ ఆఫీసర్ కూడా చాలా ట్రయల్స్ లో వెళ్లాల్సి ఉంటుంది హ్యూమన్ రైట్స్ కింద. అట్లాంటి డైనమిజం తోని ఆ రిస్క్ ని తీసుకునే కేపబిలిటీ ఉన్న ఆఫీసర్స్ ఉండాలి. గవర్నమెంట్ కూడా రెడీగా ఉండాలి. ఇన్ని ఉన్న తర్వాతనే ఒక మహిళకు న్యాయం అనేది జరుగుతుంది. మన దేశంలో నిర్భయ అప్పుడు మన దేశానికి కాంగ్రెస్ పార్టీ రూల్లో ఉన్నప్పుడు ఆ పార్టీకి అధ్యక్షురాలు ఒక మహిళ అయినాక కూడా న్యాయం జరగనప్పుడు, ఇప్పుడు నిర్భయ కేసులో ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక మహిళ అయినప్పుడు కూడా ఆ ఆడపిల్లలకు న్యాయం జరగనప్పుడు ఇంకా మగవాళ్ళు ఉన్నప్పుడు న్యాయం జరుగుతుంది అని అనుకోవడంలో కొంచెం లెస్ ప్రాబబిలిటీనే ఉంది. ఎందుకంటే న్యాచురల్ జస్టిస్ అనేది చేయగలిగితేనే ఒక అమ్మాయికి న్యాయం అనేది జరుగుతుంది. ఎందుకంటే అదే ఇన్స్టెంట్ జస్టిస్ అవుతుంది. ఇంకా వేరే విషయాలు కనుక ఆలోచిస్తే ఎప్పుడైనా ఒక రేపు, అది నిర్భయ కేసు కానీ ఇప్పుడు ఈ అమ్మాయి కేసు అయినా కూడా, మన స్టేట్ లో జరిగిన దిశ కేసు అయినా కూడా, ఒక రేపు ఒక అమ్మాయి మీద జరిగిందంటే, దట్టు భారతదేశంలో జరిగింది అంటే దానికి చాలా సిగ్నిఫికెన్స్ ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు స్త్రీ ఆరాధన హీన దేశాలు, అంటే ఆ దేశాలలో స్త్రీ ఆరాధన ఉండదు. కానీ భారతదేశంలో మహిళను ప్రాముఖ్యతంగా చూసే దేశంలో రేపు జరిగితే అదొక సెన్సేషన్ అవుతుంది. దీని వల్ల ఏమవుతుంది అంటే దేశ ప్రతిష్ట కూడా మచ్చబడుతుంది, దేశ ప్రతిష్ట కూడా మస్కబడుతుంది. సో చాలా మచ్చలు ఉన్నాయి దేశంలో, చాలా మచ్చలు. బేసిక్ సంధ్య గారు కొంచెం టాలరేట్ అవ్వండి. ఎదుటి వాళ్ళు మాట్లాడినప్పుడు డిబేట్ డెకోరం ఫాలో అవ్వండి. ఇంకొకరిని మాట్లాడనివ్వండి, తర్వాత మీకు ఛాన్స్ వచ్చినప్పుడు మాట్లాడండి. ఒకవేళ మీకు నేను మాట్లాడింది అన్పార్లమెంటరీ అయితే మీకు నా మీద కేసు వేసే రైట్ ఉన్నది. నేను ఒక అడ్వకేట్ గా మీకు నేను టీచ్ చేస్తా లా. ఓకే, అవసరం లేదులేండి, కానివ్వండి. ప్లీజ్ కీప్ క్వైట్.
తెలుసు మీరు కూడా మాటలు వాడేటప్పుడు రైట్ సంధ్య గారు మౌనిక గారు ఐల్ కమ్ బ్యాక్ టు అగైన్ సంధ్య గారు ఐల్ కమ్ బ్యాక్ టు మౌనిక గారు సంధ్య గారు ప్లీజ్ రెస్పెక్ట్ ఈచ్ అదర్ మౌనిక గారు సంధ్య గారు ఐల్ కమ్ బ్యాక్ మౌనిక గారు మనం ఆడపిల్లల ఇష్యూ మాట్లాడుతూ ఆడవాళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటే నిజంగా చూసే సమాజానికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం అనేటువంటిది ఆలోచించాలి. సంధ్య గారు మౌనిక గారు సంధ్య గారు కమ్ బ్యాక్ టు యు. రైట్ రమాదేవి గారు మౌనిక గారు అండ్ సంధ్య గారు మౌనిక గారు ప్లీజ్ సంధ్య గారు ప్లీజ్ ఐల్ కమ్ బ్యాక్ టు అగైన్ సంధ్య గారు మౌనిక గారు ఐల్ కమ్ బ్యాక్ టు అగైన్ రమాదేవి గారు సంధ్య గారు రమాదేవి గారు మేము నాకు తెలిసి మీరు కూడా ఈ కేసు చాలా దగ్గరగా ఫాలో అయినట్టుగా ఉన్నారు. ఐ మీన్ ఇవాళ వచ్చినటువంటి వర్డిక్ట్ I'll come back మౌనిక గారు I'll come back give me a minute I'll come back నేను మాట్లాడుతుంటే నా టైం తను తినేసింది కదా. రైట్ I'll come back yeah no let me finish my points కదా. నేను ఫస్ట్ పాయింట్ లో నేను అనుకునే let me finish. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక అమ్మాయికి ఎన్ని సెక్షన్స్ లో ఇప్పుడు మనము ఇండియన్ క్రిమినల్ కోడ్ ని భారతీయ న్యాయ సంహిత అని చెప్పిన పీనల్ కోడ్ ని మనం మార్చేసి చేసిన వాటికంటే కూడా మార్చిన ఆ చట్టాలని ఇంప్లిమెంట్ చేసే కేపబుల్ లీడర్స్ ఉండాలి. అట్ ద సేమ్ టైం వాటిని కేపబుల్ గా రన్ చేసే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పిన న్యాచురల్ జస్టిస్ జరిగినప్పుడు ఆ పర్టికులర్ ఆఫీస్ కి చాలా ట్రయల్స్ ఉంటాయి అండర్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కింద. వాటిని కూడా ఫేస్ చేసే గట్స్ ఆ ఆఫీసర్ కి కూడా ఉండాలి. అది అందరు ఆఫీసర్స్ చేయలేరు. కాబట్టి మనం యాజ్ ఎ ఉమెన్ గా మనం చాలా ప్రికాషన్స్ తీసుకుంటూ ఉండాలి. అట్ ద సేమ్ టైం మనం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ లో మనం పోకుండా ఉండడం కోసం మనం ప్రిపేర్డ్ గా ఉండాలి. సొసైటీలో మనం ఏదైనా ఛాలెంజ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఇందాక అమ్మాయి ఎంత వారియర్ కైండ్ ఆఫ్ ఉమెన్ కదా, అట్లాంటి ఉమెన్ ఒక టీమ్ తో వెళ్ళాలి. మనం ఎప్పుడు సింగిల్ గా వెళ్ళకుండా ఒక టీమ్ తో మనం ఇవ్వాల్సినటువంటి అంటే ఉమెన్ తీసుకోవాల్సినటువంటి సేఫ్టీ గురించి మళ్ళీ వద్దాం. ఐ హావ్